హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడేదండి. యాక్చువల్గా నిన్నే అప్లోడ్ చేయాల్సింది, కానీ నా హెల్త్ ఇష్యూ వల్ల అయితే అప్లోడ్ చేయలేదు. అంటే వాయిస్ ఇవ్వడానికి కుదరలేదండి. వీడియోలో వచ్చేసి ఫ్రైడే రోజు నేను చేసుకున్న సింపుల్ గా పూజ అండ్ మా అమ్మ వాళ్ళు పొలం నాడుతున్నారు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని వచ్చాను. అవి కూడా అయితే యాడ్ చేశాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే వీడియోలోకి ముందు ఒక చిన్న మాట అండి, మనకు నేచర్ నుండి ఏది దొరుకుతున్నా అదైతే వృధాగా అయితే ఖర్చు చేయొద్దండి. అంటే ఎలాంటి అంటే కరెంట్ కానీ వాటర్ కానీ అలాంటివి మనం ఎంత వరకు సేవ్ చేసుకుంటా వచ్చాము అంటే మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళకి అంత చక్కగా అయితే ఉపయోగపడుద్ది. ఈ మాట అయితే గుర్తు పెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి. ఇంకా విషయానికి వచ్చేస్తే నాటుందని చెప్పాం కదా, అయితే పొలానికి అయితే రైస్ తీసుకెళ్లాలండి, అన్నం కూరలు అయితే. సో అందుకని మా అమ్మ అయితే కొంచెం ఎర్లీగా లేసేసి అన్నం అయితే రైస్ కుక్కర్లో వేసింది. ఎక్కువ రైస్ కుక్కర్లు అయితే వాడమండి. ఎప్పుడన్నా ఇలా పొలం పని ఉంది, పొలానికి తీసుకెళ్ళాలి అనుకుంటే టైం సేవింగ్ కోసం అయితే రైస్ కుక్కర్ వాడతాము. మా అమ్మ రైస్ వండేసింది కదా, నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పొలానికి తీసుకెళ్ళాలి అంటే ఫ్రైలు అలాంటివి చేసాము అంటే ఎక్కువ సరిపోదు కదండి, అందుకని మ్యాక్సిమం పులుసే పెడతారు మా సైడ్ అంతా. అండ్ మా ఇంట్లో వచ్చేసి మేమైతే పులుసు అస్సలు చేసుకోమండి, వారానికి ఒకసారి కూడా చేస్తామో చేయమో. ఎక్కువ ఫ్రై కానీ పచ్చళ్ళు కానీ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేవే తింటాము. వాళ్ళ కోసం అయితే దోసకాయ టమోటా అయితే కర్రీ లాగా చేసేసాను. ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే నార్కట్లు మోసే వాళ్ళే కాకుండా అరక తోలడానికని 2 ఎద్దులు అయితే తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళకు కూడా 2 పూట్ల పెట్టాల్సి వచ్చేది. సో 2 పర్సన్స్కి 2 పూట్ల పెట్టేది అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకెళ్లాల్సి వచ్చేది కదా. కానీ ఇప్పుడు ట్రాక్టర్ చేతిలో ఉండడం వల్ల అరక తోలే పని అయితే లేకుండా ట్రాక్టర్తోనే బాగా చేస్తున్నాడు మా నాన్న. సో నార్కట్లు మోసే వాళ్ళకి అచ్చమే కాబట్టి 2 పూట్లకి కొంచెం క్వాంటిటీ తక్కువే తీసుకొని అయితే వెళ్ళాము. నేను ఇంకా కర్రీ పొయ్యి మీద వేసి కర్రీ అయిపోయే లోపు అయితే ఇల్లంతా శుభ్రం చేసేసుకుందామని చెప్పి అయితే ఫస్ట్ కసువులు అయితే కొట్టేశాను. లోహి అయితే మాతో పాటే లేచిందండి. ఎందుకో తనకి ఏదన్నా పని ఉంది అంటే ముందే లేచేసిద్ది, నిద్ర పట్టద్దే అనుకుంటాను. నేనైతే ఇల్లుకు మొత్తం తుడిచేశాను. తను కూడా తుడవాలి అని కర్ర కోసం ఏడుస్తుంటే సరే అని తనకైతే ఇచ్చేసాను. తను అయితే చేసింది ఏం లేదు, ఒక స్టిల్లులు అయితే ఇస్తుంది అంతేను. మీరు పాపతో పని చేయించానని అయితే అనుకోవద్దండి. ఒకటే రోజు నాటడం అండ్ శ్రావణ శుక్రవారం రావడం వల్ల అయితే కొంచెం పని ఎక్కువ అయిపోయింది. కష్టంగానే అనిపించిందిలే, కానీ తప్పదు కదా, చేసుకోవాలి. నేను ఇల్లు తుడుచుకొని వస్తుంటే తనైతే చీపురుతో తొడవాలి అని చెప్పి బకెట్లో పెట్టి ఆడుతూ ఉంది. చూడండి, నీళ్లు చల్లి చిలకరించి కడగాలి అంట. అదంతా ఆ బకెట్లో ఉన్న వాటర్ పోసి అట్లా చిమ్ముతా ఉంది. బయటంతా కడిగానండి, వీడియో అయితే తీయలేదు. లోహిత్ పాప అసలు కోఆపరేట్ చేయలేదు, మొత్తం నీళ్ళల్లో ఆడుతుంది అని చెప్పేసి ఫోన్ అయితే పక్కన పెట్టేసి అది వాటికైతే కడిగేశాను. సో అందుకే అది పెట్టలేదు మీకోసం. నేను ఇల్లు ఇదంతా క్లీన్ చేసుకునే లోపు అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపే మా అమ్మ కూడా అయితే పొలానికి వెళ్ళి గడ్డి అయితే తీసుకొని వచ్చింది గేదెలకి. అండ్ కర్రీ విషయానికి వస్తే మేమైతే పులుసులో ఎక్కువ చింతపండు పులుసు అయితే పోయామండి, అసలు వేయం కూడా. ఇట్లా ధనియాల పొడి వేసి అయితే చేసుకుంటాము. చాలామందికి ఇలా ధనియాల పొడి వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు, మసాలా అని చెప్పేసి. కానీ మాకు చింతపండు పులుసు పోసుకోవడం అయితే ఇష్టం ఉండదండి. మా సైడ్ అయితే కర్రీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇలానే చేసుకుంటాము. మా అమ్మ అయితే వచ్చేసిందని చెప్పాను కదా, నారుకట్లు మోసే వాళ్ళకైతే అన్నం పెడుతుంది. నారుకట్లు మోసినందుకు పొద్దున్నుంచి 9 గంటల నుంచి 6 గంటల వరకు అయితే మోస్తారండి. వాళ్ళకి 1000 రూపీస్ వరకు అయితే ఇవ్వాలి. అండ్ రైస్ అయితే 2 పూటలు అయితే పెట్టాలండి. కొంచెం మేము 2010, 2009 ఆ టైంలో ఉన్నప్పుడు నారుకట్లు మోసిన వాళ్ళకి 500 అలా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి కదా రేట్స్. సో వాళ్ళు కూడా అయితే పెంచేశారండి 1000 రూపీస్. ఎంత పనన్నా చేయని, ఎంతసేపు అన్నా ఉండని ఈవినింగ్ టైంలో వాళ్ళకైతే 1000 ఈవినింగ్ లోపు అయితే ఇచ్చేసేయాలి. రైస్ అయితే పెట్టేసింది, కర్రీ కూడా అయితే వేసేసిందండి బాక్స్కి. అండ్ మేము పచ్చళ్ళు పెట్టుకుంటామని చెప్పాం కదా, మోస్ట్లీ ఇలాంటి టైంలోనే వాడతాము. ఇంట్లో అయితే తక్కువ వండి తినేది పెట్టిన పచ్చళ్ళు కూడా. పొలానికి తీసుకెళ్ళడానికే ఒకవేళ టైం ఉంది అనుకుంటే రోటి పచ్చడి నూరి తీసుకెళ్తాము. కానీ నాకు ఇట్లా శుక్రవారం అయిపోయేప్పటికి కుదరలేదు నాకు నూరడానికి. సో మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి అయితే తీసుకెళ్తుంది వాళ్ళకి. ఇంకా చాలామంది ఓపికండి చేసేకొని వెళ్ళే వాళ్ళైతే పప్పు కూడా అయితే తీసుకెళ్తారండి. సో వాళ్ళకి మజ్జిగ చిలకడం ఎందుకు అని, ఒక్క పర్సనే కదా వస్తుంది అని చెప్పేసి పెరుగు అయితే తీసుకెళ్తుంది మా అమ్మ.
మన పనికి వచ్చిన వాళ్ళకి పుష్టిగా పెడితేనే కదా వాళ్ళు కొంచెం ఒళ్ళు సహకరించి పని చేసేది. వాళ్ళకి అల్పాహారం పెట్టాము అంటే వాళ్ళు ఏం చేయలేరు కదండి. నారకట్లు మోయడము అంటే కొంచెం కష్టంతో అయిన పనే. అండ్ బురద ఉంటుంది కదా గిన్నెల మీద. సో వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాము అంటే వాళ్ళు చక్కగా పని అయితే చేస్తారు. మా అమ్మ వాళ్ళు అయితే ఇంక అన్నమే పెట్టేసుకొని పొలానికి వెళ్ళిపోయారు. మా అమ్మతో వెళ్ళడానికి నాకైతే కుదరలేదు. లోయి పాప మేమైతే పూజ చేసుకుందామని చెప్పి చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. పెద్ద ఆడంబరాలు అయితే చేయలేదు. పూలు తీసుకొచ్చి లోయి పాప అయితే అన్ని పటాలకైతే పెడతా ఉంది. మనం చేసే పని లోహిత ఒక్కసారి చూసింది అంటే వెంటనే క్యాచ్ చేసుకుంటుందండి. ఇంతకుముందు నేను పెట్టింది చూసి పూలు తీసుకొచ్చి అక్కడ పెట్టగానే అయితే పెట్టేస్తుంది. అండ్ కాళ్ళకైతే పసుపు రాసుకుంటుందండి. ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి అనేది ఎందుకే అనుకుంటాను. వాళ్ళు చేసే చిన్న చిన్న ముచ్చటమైన పనులు చాలా బాగుంటాయి కదా, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి కదా. ప్రసాదం కూడా అయితే ఏం చేయలేదండి. నెక్స్ట్ వీక్ ఏమైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంట్లో బత్తాకాయలు అయితే ఉంటే పెట్టాను. దేవుడికి ఏదైనా ఫ్రూట్ పెట్టేటప్పుడు ఒలిచి పెట్టాలి అని చెప్పేసి చాలామంది అయితే అంటారు. సో నేను కూడా అలానే అయితే ఒలిచి పెట్టాను. నేను పూజ చేసేదానికంటే లోహిత చాలా భక్తితో ఎక్కువ చేస్తుంది. పిల్లలందరూ మోస్ట్లీ ఇలానే ఉంటారు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. లోహిత పూజ దగ్గరికి వచ్చింది అంటే నాకు ఒకటే భయం, ఎక్కడ కడ్డీలు పట్టుకుంటుందా, ఎక్కడ దీపంతో చేయి కాల్చుకుంటుందా అని. కానీ తనకి ఇప్పటి వరకు అయితే కాల్చుకోలేదు కదా, సో భయం తెలియలేదు. ఒకసారి పట్టుకుంది అంటే ఇంక దగ్గరికి రాదు కదా అని నేను అనుకుంటాను. మేమైతే ల్యాప్టాప్ కొన్నామండి, HP ల్యాప్టాప్. అది టచ్. పండగ రోజు కదా, ఇంట్లో ఆడపిల్లలతో ఓపెన్ చేపించడము అందరికి చాలా మందికి అయితే సెంటిమెంట్ కదా. సో నాకు కూడా సేమ్ లోయి పాపతో అయితే ఓపెన్ చేపించాను. పసుపు కుంకుమ అట్లాంటివి అయితే ఏం పెట్టలేదండి, నార్మల్గా ఓపెన్ చేపించాను. అది బ్యాక్ ఫ్రంట్ రెండు పక్కల ఉంగిద్ది, మీరు భయపడాల్సిన పని అయితే లేదు. తను ఏమైతే బ్రేక్ చేయలేదండి. ఇదైతే మార్నింగ్ అయితే మా డే అయ్యింది. పొలానికి వెళ్దాము అనుకున్నాం కానీ విపరీతమైన ఎండ ఉండడం వల్ల అయితే ఆగిపోయాము. మధ్యాహ్నం కాడ లోహిత నిద్రపోయి లేచి బొమ్మలతో అయితే ఆడుతూ ఉందండి. ఇంట్లో ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే ఇంట్లోనే కూర్చొని మోస్ట్లీ ఆడుకుంటుంది. అంతేకాకుండా మా నాన్న కానీ మా అమ్మ కానీ ఉన్నారు అంటే వాళ్ళని కూర్చొనిదు నిల్చొనిదు, బయట తిప్పకమని ఒకటే గొడవ అయితే చేసిద్ది. పిల్లలందరూ అంతే ఉంటారు నాకు తెలిసి. నేను అట్లా కన్ను కొరికానండి అంతేను. ఆ కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి ఆయిల్ అయితే పెట్టుకొని దువ్వేంత దూతా ఉంది. లోహిత దగ్గర చాలామంది పిల్లల దగ్గర పిల్లలు ఆడుకుంటుంటే తల్లులు అట్లా నిద్రైనా పోతారు కదా. సో లోహి పాప దగ్గర ఆ పప్పులన్నీ నాకైతే ఉడకవండి, మోస్ట్లీ మేల్కొనే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ 4:30కి అలా చల్లబడిపోయింది, మబ్బు పట్టింది అని చెప్పేసి ఇంక పొలానికి వెళ్ళొచ్చులే అని అయితే వెళ్ళాము. చూసారా, మేము పొద్దున వెళ్దాము అనుకుంటే విపరీతమైన ఎండ. ఈ టైంలో వెళ్దాంలే ఈవినింగ్ టైంకి అనుకుంటే మబ్బు పట్టింది బాగా. వర్షం పడిద్దని అనుకుంటా వెళ్ళాము. పడితే ఒకవేళ టెంపుల్ ఉందిలే దగ్గరలో, అంత ప్రాబ్లం అవ్వదులే అనుకుంటా వెళ్ళాము. మా నాన్న అయితే మొత్తం ట్రాక్టర్ పని అంతా అయిపోయింది, అందుకని పైన తీసుకొచ్చి అయితే పెట్టాడు. ఏమైంది అంటే అసలు నాటుకు రావాల్సిన వాళ్ళలో 2 అయితే రాలేదండి. మా ఊర్లో ఫుల్ జ్వరాలు, కావాలని అయితే కాదు, వాళ్ళకి జ్వరం రావడం వల్ల బాడీ సహకరించకపోవడం వల్ల అయితే రాలేదు. నాటు అయిపోదా అని మా అమ్మ అయితే అనుకుంటుంది. మీరు గెస్ చేయండి, అయిపోయిందా అయిపోలేదా? గెస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ మా సైడ్ అయితే మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5:30కి అయితే వస్తారు. ఈచ్ పర్సన్కి వచ్చి 400 అలా పడిద్ది. అదే ముఠాకైతే ఎకరం లెక్క తీసుకుంటారండి. ఎకరానికి 3,500 అలా అయితే పడతాయి. పక్క ఊర్లోకి వెళ్తే 4,000 4,500 వరకు అయితే పడుతుంది. కింద నుంచి అయితే ఆల్మోస్ట్ నాటుకొని వచ్చేసారు. ఇంక మొత్తం అయిపోయింది. ఇది ఒక్క కయ్యే ఉంది. ఒక ఆవిడ ముందే నాటుకొని వచ్చి ఈ కయ్యలో అయితే స్టార్ట్ చేసేసింది. మేము వెళ్ళి అలా నిల్చున్నామో లేదో వాన అయితే వచ్చేసింది. అండ్ ఇవి మా అమ్మ పట్టుకున్నాయి కదా తాళ్ళు అండ్ కర్రలు, ఇవైతే పాయల తాళ్ళండి. ఇంతకుముందు నాటిన తర్వాత మరుసటి రోజు వెళ్ళేసి ఈ పాయల తాళ్ళు పెట్టుకొని ఎకరానికి సంథింగ్ ఇంత మనీ అని చెప్పేసి చేసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య 3-4 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళే పాయల తాళ్ళు పట్టుకొని వెళ్ళి నాటుకెళ్ళిన వాళ్ళే మొత్తం ఇలా పెట్టుకొని నాటేస్తున్నారు. ఈ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే నాటు చాలా చక్కగా వరుసగా ఉంటుందండి. అదే దానికి కారణం. పెట్టలేదు అంటే నాటు గజిబిజి అయితే అయిపోతుంది. ఈ చేను నాటి ఎవరిదైతే ఉంటుందో కొంచెం వాళ్ళకే ఆ రోజు కొంచెం బర్డెన్ అవుతుంది పని. నార్మల్ పక్క వాళ్ళకి వెళ్ళినప్పుడు అంత కష్టం అయితే అనిపించదు. మా అమ్మకు కూడా ఈరోజు బాగా కష్టం అనిపించినట్టుంది. సాయంత్రానికి అయితే ఒళ్ళు పులిసిపోయిందని చెప్పేసింది. ముఠాకిస్తే వాళ్ళే చేసుకుంటారులే కానీ అంత మనీ పెట్టితే మనకి మిగిలే చాలా తక్కువ. మోస్ట్లీ మనం చేసుకుంటేనే ₹1 మిగిలిద్దని మా అమ్మ వాళ్ళు అయితే అంచనా.
ఇప్పుడు చాలా వటుకు ఎద్దులు కనిపించడమే ఆగిపోయాయి కదా, ట్రాక్టర్లు వచ్చేప్పటికి. ఇంతకుముందు అరకతోలినందుకు 500 అలా తీసుకునే వాళ్ళంట ఎకరానికి. ఇప్పుడు వచ్చేసి 1000 రూపీస్. ఏదైనా 1000కి తక్కువ అయితే పని లేదండి. పొలంలో పనిచేస్తే 1000కి మించి 1000 తర్వాతే కానీ గంటకి ట్రాక్టర్కి 15 నుంచి 1400 అయితే ఉంటుందని చెప్పాను కదా. సో ఏది 1000కి తక్కువ అయితే లేదండి, మొత్తం 1000కి ఎబోనే ఉంది. వీళ్ళనైతే ఈ కై నాటుకొని ఈ కైకి వచ్చారు అని చెప్పాను. ఈలోపు చూసారా వాన అయితే పడుతుంది. మేము ఎప్పుడు పొలానికి వెళ్దామన్నా వెదర్ అయితే మాకు సహకరించట్లేదు. ఇంటి దగ్గర ఉన్న వెదర్ పొలానికి వచ్చేప్పటికైతే చేంజ్ అయిపోతుంది. నేను గెనానికి అటు వెళ్ళి తీసుకొని వద్దాం అనుకున్న వీడియో, కానీ గెనమంతా బాగా జారుతూ ఉంది అండ్ వర్షం వస్తుంది. లోయత వెళ్ళని లేదు, ఏడుస్తూ ఉంది. అండ్ చాలామంది కమెంట్ పెట్టారు మీకు నాటేయడం వచ్చా అని చెప్పి. నాకైతే రాదండి, నేను ఎప్పుడు పొలానికి వెళ్ళింది కాదు. మ్యారేజ్ తర్వాతే నేను ఇక్కడ ఉండడం, ఊర్లో కొంచెం ఈ పొలం వెళ్ళడం చూస్తున్నాను. నాకైతే అంత పొలం పని అయితే ఏది రాదండి. నాటడానికి వచ్చినప్పటికీ 5:15 అయితే ఇలా అయిపోయింది. కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, గెస్ చేసేసి. అండ్ మన వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో పొలం పని ఎవరికి వచ్చు, నాటు ఎవరికి వేయడం వచ్చో కామెంట్ అయితే చేయండి. అలానే ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము, వర్షం అయితే పెద్దదైపోతుంది అని చెప్పేసి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే చెప్పండి, అంటే మందు చల్లేయి అలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే మరి అందరికీ ఇంకా బాయ్ బాయ్.